కొంచెం ఈ వీడియో చివరిదాకా చూసి మా 10th బ్యాచ్ వాళ్ళు చేసింది కరెక్టో కాదు చిన్న కామెంట్ చేసింది. నమస్కారం అండి అందరికి. మోగోళ్ళు హై స్కూల్ 2013-14 బ్యాచ్ అండి మాది. ఇప్పటికి దగ్గరగా 12 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లిలో గానీ ఫంక్షన్ లో గానీ సరిగ్గా కలుసుకుందే లేదు. నాలుగైతే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం. ఈ గెట్ టుగెదర్ జరగడానికి ఎన్ని యుద్ధాలు ఎన్ని గొడవలు జరిగాయో. ఎలా అయితే చివరికి అందరూ కాకపోయినా కొందరమైనా కలుసుకున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుందామని కాల్ చేసి చెప్పినప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు అందరూ ప్లాన్ చేయని బాబు వస్తామని అన్నారు. సరే అందరూ వస్తానన్నారు కదా అని స్కూల్ పర్మిషన్ తీసుకున్నాం. టీచర్స్ కూడా ఇన్వైట్ చేసేసాం. అందరూ వస్తానన్నారు. అంతా బాగా జరుగుతుందని ఆనందంలో మేము ఉండిపోయాం. టైం దగ్గరికి వచ్చేస్తుంది, అన్ని ప్లాన్ చేసుకోవాలి కదా, మనిషికి ఎంత అనుకున్నాం కదా. మనీ కొట్టంటే కొంతమంది కొట్టారు. ఇంకొంతమంది అయితే మన బ్యాచ్ లో ఎవడో సరిగ్గా సెటిల్ అవ్వలేదు, మనకు ఇప్పుడు గెట్ టుగెదర్ అవసరమా అని అడిగారు. అక్కడికి సార్స్ అందరూ వస్తారు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. మేము వాళ్ళకి ఏ సమాధానం చెప్పుకోవాలని అన్నారు. ఇదే మాట వాళ్ళకి కాల్ చేసినప్పుడు అప్పుడే చెప్పేసి ఉంటే ఎంతవరకు రాదు కదరా అంటే అలా ఎలా మొఖం మీద చెప్పేస్తాం బావా అన్నారు. రేపు గెట్ టుగెదర్ అనగా ఈ నైట్ దాకా వస్తానని అన్నారు. కానీ సగం మంది పైనే రాలేదు. సరే ఏదైతేనే వచ్చిన వాళ్ళందరితో చాలా బాగా జరిగింది. మీరు రాలేదు, మీరు లేరన్న బాధ మిగిలిపోయింది అంతే. మీరు అందరూ సెటిల్ అయ్యాక ఒకసారి ప్లాన్ చేయండి బా, మళ్ళీ అందరం కలుద్దాం. ఈ సెటిల్ అవడం గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఉంటా మరి.